ఇలా ప్రథమ స్థానంలో మనకి తెలిసినంత వరకు ఆధునిక యుగంలో రామకృష్ణ పరమహంస, శ్రీ స్వామి వివేకానంద వస్తారు కదా. రామకృష్ణ పరమహంస వారి గురించి చాలా కథలు, చాలా విషయాలు, వారు ప్రతిదీ చాలా సూక్ష్మంగా చెప్తారని చాలా పుస్తకాల ద్వారా మనం చదివి తెలుసుకున్నాం. వివేకానందులు లాంటి శిష్యుల్ని తయారు చేయగలిగారంటే ఆ గురువుకి ఎంతటి శక్తి ఉండాలి కదా. ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శిష్యుని తయారు చేశారంటే అంతటి గురువు కూడా శిష్యుడు ప్రశ్నిస్తే జవాబు చెప్పేవారట. అంటే మన ధర్మంలోనే అద్భుతమైన ఘట్టం అండి. దేన్ని కూడా మూఢంగా నమ్మద్దు, ప్రశ్నించండి. అయితే నేను రామకృష్ణ పరమహంస వారు అడిగిన ప్రశ్నలు, శిష్యులు అడిగిన ప్రశ్నలు, దానికి సమాధానంగా వారు చెప్పిన కథలు అండి. శ్రీ చిరంతనానంద స్వామి రాసినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస నీతి కథారత్నాలు అనే ఒక చిన్న పుస్తకం ఉంది. ఇందులో చాలా కథలు ఉంటాయి. అందులో వారు చక్కగా కథల రూపంలో చెప్పిన సమాధానాలు ఉన్నాయండి. ఇందులో ఒక శిష్యుడు దేవుణ్ణి నమ్మాలని మనకి ఎలా అనిపిస్తుంది అని అడిగారట. ఆ కుర్రాడికి తెలియదు. వారి నాన్నగారు చెప్పారు, నైవేద్యం పెట్టి బయటకు వెళ్ళమన్నారు. నైవేద్యం స్వామి తిన్నాక బయటకు వెళ్ళాలి కదా, ఆరగింపు చేయమన్నారు కదా. సరే ఇలాగే కూర్చుని నైవేద్యం పెట్టాడు. వచ్చి తినట్లేదు స్వామి. విగ్రహం రూపంలో ఉన్న స్వామి కదలట్లేదు. ఈ పిల్లవాడికి అయ్య బాబోయ్, ఇప్పుడు వచ్చి కనుక తినకపోతే నాన్నగారు వచ్చి దేవుడికి నువ్వు పెట్టలేదా, స్వామికి నువ్వు పెట్టలేదా అని తిడతారు అని అక్కడే కూర్చుని వారితోటి మాట్లాడడం మొదలెట్టారట స్వామితోటి. ఆ పిల్లాడు ఏమని, నువ్వు వచ్చి తినకపోతే మా నాన్నని తిట్టేస్తాడు, నీకు పుణ్యం ఉంటుంది, వచ్చి తిను అని. విషయం ఆ కుర్రాడికి తెలియదు. రోజు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అతనికి తెలిసిందల్లా నైవేద్యం పెట్టమన్నారు. నైవేద్యం మనం పెట్టంగానే ఆయన వచ్చి తినాలి కదా, తింటేనే కదా నేను నైవేద్యం పెట్టినట్టు. ఆయన ఆరగించాలి కదా. ఆరగించమని పిలిచి గట్టిగా దెబ్బలాడేసరికి పరమాత్మ రావటము, జాగ్రత్తగా తినటము అయ్యింది. అక్కడి నుంచి పరదా కప్పేసి బయటకు వచ్చేసిన తర్వాత కాసేపటికి, ఏది నువ్వు పెట్టిన నైవేద్యం ప్రసాదం బయటికి తీసుకురా అంటే ఆ పిల్లాడు అన్నట్టు, ప్రసాదం ఎక్కడిది అని. అదేమిటి ప్రసాదం లేకపోవడం ఏమిటి అంటే, స్వామి తినేశాడు కదా అని. స్వామి తినటం ఏమిటి అంటే, అవును నేను ఆరగింపమన్నాను, వచ్చి ఆయన తిని వెళ్ళాడు అని. తీరా చూస్తే ఆ విగ్రహానికి ఆ నోటికి వీరు వండిన ప్రసాదం కనిపించిందట. వారు పెద్దవాళ్ళంతా చాలా వారు నడిచిన నేల మీద నడుస్తున్న వారమే. మన నేలలో గొప్పతనం ఇలాంటి వారు నడవడం వల్ల కూడాను. వీరి గురించి ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదండి. ఈసారి ఎక్కడైనా రామకృష్ణ మఠం వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంసకి సంబంధించిన వారు చెప్పిన కథలు, అదేవిధంగా స్వామి వివేకానంద చెప్పిన కథలు విద్యార్థులకి అండ్ పెద్దవారికి వివిధ రకాలుగా, అంటే సైజుల్లోనూ ఆ విషయాల పట్ల చాలా సిరీస్లో కథల పుస్తకాలు దొరుకుతాయండి.